హే! వెల్కమ్ టు లక్షాస్. ఇవాళ మనం నార్మల్‌గా ఆంధ్ర స్టైల్‌లో ఎక్కువ మామిడికాయల సీజన్ రాగానే మాగాయ గానీ, ఆవకాయ గానీ పెట్టుకుంటారు. సో, మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ముందుగా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. సో, వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మాగాయ పచ్చడి ప్రాసెస్ అర్థమవుతుంది. అది కూడా నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి మనం తీసుకున్నాం జలాలకాయ అంటారు. మామిడికాయలో ఇదొక పేరు మాట. సో, ఇవొచ్చేసి మనం 10 కాయలు తీసుకున్నాము. సో, వీటిని బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్నాక వీటి తొక్క తీసి పెట్టుకోవాలి నీట్‌గా. సో, ఇట్లా మొత్తం కాయలన్నీ నీట్‌గా తొక్క తీసి పెట్టుకోవాలండి. కొందరైతే తొక్కతోనే పెడతారు. మేమైతే తొక్క తీసి పెడుతున్నాము. సో, వీటిని పొడవుగా కోసుకోవాలండి. అది కూడా ఫింగర్ షేప్‌లో. కొంచెం మందంగా కోసుకుంటే ఏంటిదంటే మనకు వడియాల్లాగా ఎండిపోవు. మనం ఊరబెట్టి ఎండబెట్టుకుంటాం కాబట్టి సో ఈ మాత్రం సైజ్ మనం పర్టికులర్గా కోసుకోవాలి. సో ఇంతకంటే కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు, బట్ ఈ సైజ్ అయితే ఓకే అన్నమాట. సో ఇలా ముక్కలన్నిటిని నీట్గా కోసుకోవాలండి. సో చాలా బాగుంటుంది పచ్చడి, డెఫినెట్గా ట్రై చేయండి. అంటే నేను కొంచెం ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. నాకు నాకు నార్మల్గా మేము ఇంట్లో ఎలా పెట్టుకుంటామో అలా మీకు కొంచెం ఈజీ ప్రాసెస్ని కొంచెం ఈజీ చేసి చూపిస్తున్నాను. బట్ ఇదైతే 10 days ప్రాసెస్ ఉంటుందండి. మనం ఊరబెట్టుకోవడానికి 3 రోజులు, ఎండబెట్టుకోవడానికి 3 రోజులు కాబట్టి 6 రోజులు అందులోనే పోతుంది. మిగిలింది కలుపుకోవడానికి, మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ పచ్చడి అయితే ఊరడానికి 3 to 4 days టైం పడుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా లెంతీగా అనిపిస్తుంది కానీ పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇది మాట విషయం. ఇట్లా ముక్కలన్నీ నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా పొడుగ్గా ఉంటేనే బాగుంటాయండి. కొందరైతే మనం ఆవకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లాగే కట్ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ చూసారా, ముక్కలన్నీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఇట్లా పొడవుగా ఎందుకంటే మా ఇంట్లో ఇలా పెట్టుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేరే విధంగా, అంటే మనం ఆవకాయకి ఎలా ముక్కలు కట్ చేసుకుంటామో అట్లా పెడతారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా పెడతారు. సో నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఒక డబ్బా తీసుకోండి. తడి అనేది ఉండొద్దు. ఫస్ట్ పచ్చడి అంటే నిల్వ పచ్చడి కాబట్టి తడి ఉండొద్దు. సో ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నా అండి. ఇప్పుడు దీనికి సరిపడా నేను జాడి అయితే తేలేను. సో కాబట్టి నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నా. సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసి, ఎన్నైతే మామిడికాయ ముక్కలు ఉన్నాయో అన్నీ ఇందులో వేసేసేయండి. సో ఇలా వేసేసిన మామిడికాయ ముక్కల్లో ఆరొద్దండి. ముక్కలు కట్ చేయంగానే కలిపేయాలి. ముక్కలు ఆరితే ఏంటిదంటే మనకి ప్రాపర్ మాగాయ కుదరదు. సో ముక్కలు ఆరకూడదు. ముక్కలు కొంచెం ముక్కల్లో జ్యూసీ అట్లాగే ఉండాలి. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండ్ పసుపు వేసి ఊరబెట్టుకుందాం. నేను వచ్చేసి అర గ్లాసు, అది కూడా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. నార్మల్ ఉప్పు కాదు, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. సో పచ్చడి కలుపుకునేటప్పుడు ఉప్పు జాగ్రత్త, ఉప్పు కసం అయిపోతుంది. ఉప్పు పొరపాటున ఎక్కువ వేసినా పచ్చడి ఉప్పుగా అయిపోతుంది. సో పసుపు మ్యాక్సిమం వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకోవాలండి. నేనైతే గరిటె పెట్టి కలపట్లేదు, నేను చేత్తోనే కలుపుతున్నాను. సో ఏ పచ్చడైనా సరే చేత్తో కలిపితేనే బాగుంటుంది. గరిటెతో కలిపితే కొన్ని చోట్ల కలుస్తుంది, కొన్ని చోట్ల కలవదు. కాబట్టి నేను నీట్గా చేపెట్టే కలుపుతున్నాను. అది కూడా పొడి చేయండి, తడి చేయి కాదు. సో కింద మీద అనేసుకోండి. సో ఇప్పుడు దీన్ని 3 రోజులు ఊరబెట్టుకోవాలి ఈ పచ్చడిని. 3 days ఇట్లా అదేంటిది డబ్బాలో పెట్టి పక్కకి పెట్టేసేయండి. అంటే రోజు కలుపుతూ ఉండాలి, కలిపి పక్కకి పెట్టేయాలి. సో ఇలా కిందకి మీదకి అనుకుంటూ 3 days తర్వాత ఇట్లా ఒక పొడి క్లాత్లో వేసి జ్యూస్ అంతా తీసేయాలండి ముక్కల్ది. జ్యూస్ అంతా ముక్కల నుంచి తీసేసి ముక్కలును జ్యూసు ఎండలో 2 రోజులు ప్రాపర్గా పెట్టాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో జ్యూస్ కూడా పెట్టాలి, ఎందుకంటే బూజు రావద్దు అంటే జ్యూస్ పెట్టాలి, ముక్కలు కూడా ఎండలో పెట్టాలి. సో మేమైతే మార్నింగ్ 10కి పెడితే ఈవినింగ్ 5 o'clock వరకు ఉంచాము. సో ఇట్లా ఎండబెట్టాక చూసారా
మన మాగాయికి ముక్కలు రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు దీన్ని పక్కా కొలతలతో పచ్చడికి రెడీ చేసుకుందాం. సో ఈ ముక్కలన్నీ వచ్చేసి నాకు 9 గ్లాసులు అయ్యాయండి. నేను ఈ గ్లాస్తో కొలిచి పోసాను. సో అన్నీ ఇట్లా ఒక గ్లాస్తోనే ఆవాలేంటి, మెంతిపిండి ఏంటి అన్నీ సేమ్ ఒకటే గ్లాస్తో నేను తీసుకుంటున్నాను. సో నేను చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 9 గ్లాసుల ముక్కలు అయ్యాయి. పక్కా కొలతలతో చేసుకుంటే పచ్చడి కొంచెం పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొంచెం అందాజా తెలిసిన వాళ్ళైతే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ గ్లాస్తోనే కొలుచుకోవాలి. సో ఈ గ్లాస్తో వచ్చేసి మనం 9 గ్లాసుల ముక్కలు తీసుకున్నాము. సో పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి, మీరు ట్రై చేయండి. సో ఈ గ్లాస్తోనే మనం 1/2 గ్లాసు ఆవాలు తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఆవాలని వేయించుకుని పచ్చడిలో వేయించుకుని మిక్సీ పట్టి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. సో అలాగే పావు గ్లాస్ మెంతులు వేయించుకున్నాము. సో దీన్ని కూడా చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనం పల్లి నూనె కలుపుకుంటున్నామండి. ఇందులో మేము పాల ఇంగువ వేసాం, అట్లాగే కొంచెం నార్మల్ ఇంగువ కూడా కలిపాము. సో ఇంగువ అనేది నూనెలో కరిగించుకోవాలి. ఈ ఇంగువని ఇప్పుడు ఈ నూనెలో వేసి కరిగించుకుందాము. సో ఇంగువ నూనెలో వేసి కరిగించుకున్నామండి. కొంచెం నార్మల్ ఇంగువ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఈ నూనెని చల్లారబెట్టుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకుని అందులో మనం కొలుచుకున్న ముక్కలు, సో అలాగే ఉన్న జ్యూస్ ఏదైతే మనము ఎండబెట్టుకున్నామో ముక్కల్లో నుంచి తీసిన జ్యూస్ అది కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అలాగే 9 గ్లాసుల ముక్కలకి 2 గ్లాసుల కారం, అలాగే 1/2 గ్లాసు ఆవపిండి, పావు గ్లాస్ మెంతిపిండి, కొంచెం రవ్వంత ఉప్పే కలుపుకుంటున్నామండి. ఎందుకంటే మనము ఎండబెట్టుకునే ముందు ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఊరబెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కాచి చల్లారబెట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాం ఇందులో ఇంగువతో సహా. ఇంగువ మంచిదే హెల్త్కి, ఎంత తింటే అంత మంచిది కాబట్టి ఇంగువ కూడా వేసేసుకుంటున్నాము. సో అది కొంచెం మ్యాష్ చేసేసి వేసేసాము. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్గా చేతితో కలుపుకుందాము. సో ఇలా కలిపాక ముక్కలు వచ్చేసి 1 వీక్ టైం పడుతుందండి ఊరడానికి. సో మీరు ఊరాక పచ్చడి కొంచెంగా తీసుకొని కావాలంటే మంచిగా పోపెట్టుకుని పచ్చడి వాడుకోవచ్చు. సో ఇదైతే నిల్వ పచ్చడి కాబట్టి ఇట్లా చేసుకున్న పచ్చడి ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. మనకు కావాలన్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకోవాలి, దాంట్లో ఇంత పోపు పెట్టుకోవాలి, వాడుకోవాలి అన్నమాట. సో ఇలా ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, ఆయిల్ కిందకి మీదకి. సో ఈ పచ్చడి అయితే ఊరడానికి 3 నుంచి 4 రోజులు అయితే పక్కా టైం తీసుకుంటుంది. సో కలుపుకున్నాక ఇది మాట స్టేజ్. ఇది ఊరడానికి 3 నుంచి 4 రోజులు అండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది 3వ రోజు మాట. పచ్చడి ఇంకా ఊరలేదు, ఇంకో 2 డేస్ టైం పడుతుంది ఊరడానికి. సో ఇలా ఉన్నది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మాగాయి పచ్చడి పక్కా కొలతలతో అది కూడా. థ్యాంక్ యూ.